గురువుగారు మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికి కూడా కొంతమేర స్థితిగతులు మారబోతున్నాయి. హ్మ్. దాంట్లో ఒకటి కన్యా రాశి. హుహు. ఈ కన్యా రాశి వారికి నేను మామూలుగా నా ఒక అనుభవశాలంగా నేను చూసిన దాని ప్రకారంగా ఏందంటే హుహు. కొన్నుంటాయి. దశమి తిథి, అందులోనూ మంగళవారం వారం, లేదా బుధవారం, లేదా ఆదివారం. దశమి, ఏకాదశి. ఇందులో పుట్టినవారు కన్యా రాశి వారయ్యుండి, వీరికి గత 5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలుగా ఏం బాగాలేదు. హుహు. అంటే ఏది చేసినా ఎదురే అవుతది. అవును. ఎవ్వరు సహాయం చేసినా వాళ్ళ ఇదైపోతూ ఉంటారు. ఎవరికైనా వీళ్ళు సహాయం చేయగల స్థితిగతుల్లో వీళ్ళు లేరు. హుహు. ఆలోచన ప్రకారంగా బావుంటుంది. హుహు. ఆచరణ ప్రకారంగా ఉండదు. హుహు. కన్యా రాశి వారికి. ఎందుకు అంటే అన్ని రకాలు బావున్నాయి. అల్లుడి నోట్లో శనుందంటారు. అంటే అమ్మాయి అన్ని రకాలు బావుంది. అల్లుడి నోట్లో శనున్నప్పుడు ఎవరేం చేయలేరు గదా! హ్మ్. అలానే కన్యా రాశి వాడు అల్లుళ్ళు కాదు. బట్ అది సామెత అనమాట. అదే. అయితే కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు గత సంవత్సరం నుంచి అంటే హుహు. 2024 సంవత్సరం హుహు. ఆగస్ట్ నుంచి కూడా మారిపోయినాయి. హుహు. స్థితిగతులు మారిపోయినాయి. వారికి గూడా బాగుంటుందా అనిపించేలా ఉంటుంది. హుహు. కన్యా రాశి వారికి గూడా బావుందా? వీరు గూడా రాణిస్తున్నారా? ఈ రకంగా ఉంది. ఓకే. అదే పట్టుకుంటూ వస్తూ ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలున్నాయి. హుహు. ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని రకాల నాశనం అవ్వాలనుకున్నా, ఎవరు ఎన్ని రకాల రాళ్ళు, బండలేసినా, ఎవరు ఎన్ని రకాల పుల్లలు పెట్టాలనుకున్నా, చెడగొట్టాలనుకున్నా, అన్ని రకాలు కూడా పటాపంచలేయడానికి ఉంది కన్యా రాశి వారికి. ఓకే. అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే, అద్భుతంగా ఉంది కన్యా రాశి వాళ్ళ జీవితం. ఓకే. 30 సంవత్సరాలు గాదు, 40 సంవత్సరాలొచ్చినా పెళ్ళిళ్ళయ్యేదానికి అవకాశం ఉంది. కన్యా ఓకే. రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే, ప్రయత్నపూర్వకంగా పెళ్ళిళ్ళవుతాయి కన్యా రాశి వారికి. ఓకే. సో, వివాహ బంధంలో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. ఎందుకంటే పెళ్లి సంబంధాలు చూసి విసిగిపోయి ఉన్న కొంతమంది. ఉన్నవారి కన్యా రాశి వాళ్ళు చాలా మందున్నారు. ఆహా! వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎక్కడైనా బంధువుల నుంచి గాని, హుహు. మిత్రుల నుంచి గాని, శ్రేయోభిలాషుల నుంచి గాని సంబంధాలు మంచిగా కుదిరేసి హుహు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అమ్మాయిలు. సరే వారికి సంబంధం కుదిరేలా ఉంది. అందులోనూ అబ్బాయిలకైతే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం, హుహు. అలానే ఉత్తర వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. హ్మ్. అదే కన్యా రాశిలో పుట్టేటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి దక్షిణం లేదా తూర్పు అటునుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నానని. దిక్కులు కూడా చెప్తున్నానంటే వారికి ప్రయత్నం చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. సంబంధాల విషయంలో. ఓకే. అలానే కన్యా రాశి వారు ఎక్కువగా స్వతహాగా జీవించడానికి, కొత్త టాలెంట్లు ఉపయోగించడానికి, అలానే వేరే రంగాల్లో అంటే బిజినెస్ రంగాల్లో వ్యాపారస్తులుగా ఎక్కువ రాణించడానికి ఎక్కువ అలవాటై ఉంటారు కన్యా రాశి వారు. కొత్తగా మొదలుపెట్టిన వ్యాపారాలైతే అంతగా అనుకూలంగా లేవు. అందుకనే ఆల్రెడీ చేసేటువంటి వ్యాపారాలు ఏవున్నాయో అవి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, పార్ట్నర్‌షిప్ వ్యాపారం లేకుండా ఉన్నటువంటి బిజినెస్‌లు ఏవున్నాయో అవన్నీ కూడా రాణించేలా ఉన్నాయి. యూఎస్‌కి, అబ్రాడ్‌కెళ్ళే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ విదేశానికి పరంగా చూసుకుంటే? ఎడ్యుకేషన్ పరంగా కన్నా కూడా వీళ్ళకి జాబ్ కోసం విదేశానికెళ్ళే పనైతే చాలా బావుంది. హుహు. ఎడ్యుకేషన్ కూడా బావుంది. కానీ ఎడ్యుకేషన్ కన్నా విదేశానికి జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశాలు బాగున్నాయి. హుహు. జాబ్‌లో వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది కాకుండా ఇంకా ఎగస్ట్రా కూడా చూసేలా ఉంది. అలానే ఓకే. కలలు కనకుండా ప్రయత్నం పూర్వకం చేయాలి. అచ్చా! గురువుగారు చెప్పారు కదండీ! ఇంట్లో కూర్చొని నవ్వుతూ ఓకే. ప్రయత్నం చేయాలి. కన్యా రాశి వారికి ఆరోగ్యరీత్యా ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా. కన్యా రాశి వారికి ఆరోగ్యరీత్యా అంటే ఇక్కడేమవుతుందంటే మిథున రాశిలోకి బుధుడు వచ్చాడు. హుహు. బుధుడు రావడంతో వీళ్ళకి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏర్పడి ఉంటాయి నాకు తెలిసి. ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ కనిపిస్తా ఉంటాయి. ఓకే. కన్యా రాశిలో పుట్టేటువంటి స్త్రీలున్నారో వారికైతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలానే లివర్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలానే గర్భసంచి గానియండి ఇలాంటి వాటిల్లో జరిగే ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి, అలా ఏమైనా అనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌లీగా ఆ వైద్యుని దగ్గరికెళ్ళేసి ట్రీట్‌మెంట్ తీసుకోవడం, దాన్ని పెంచుకోకుండా ఉండడే మరీ మంచిది. ఈ యొక్క మార్చి మాసం. ఓకే. ఈ మార్చి మాసంలో ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అయితే ముఖ్యంగా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే ఆరోగ్యరీత్యా ఎక్కువగా వేడి వేడి వస్తువులు తినడం. హుహు. ఎండాకాలమే గదా! ఆల్రెడీ కాలిపోతుంది గదా! అనుకునే కాకుండా హుహు. వేడి వేడి వస్తువులైతే ఖచ్చితంగా తినాలి. హుహు. అలానే వాటర్ తాగే విషయంలో కావచ్చు, ఎక్కడికైనా దూర ప్రయాణం చేస్తే అక్కడ దొరికేటువంటి ఫుడ్‌లు కావచ్చు, హుహు. వీటిల్లో కొంచెం ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి కన్యా రాశి వారు. హుహు. ఆ ఫుడ్ విషయంలోనే వీళ్ళకి హెల్త్ సమస్యలొస్తాయి కాబట్టి కొన్ని వైరస్‌లు కూడా వీళ్ళకి త్వరగా వ్యాపించేలా ఉంది ఈ మాసంలో. ఓకే. అందుకని చెప్పేసని కొంతమేర ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే వీరికి మరీ మంచి జరుగుతుంది. హుహు. అలానే ప్రకృతికి సంబంధించినటువంటి ఫుడ్డు, హుహు. ప్రకృతికి సంబంధించిన వైద్యం హుహు. వీరికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. హుహు. త్వరగా వీళ్ళకి నయమయ్యేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నించొచ్చు. కొంతమందికి బ్లడ్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనపడుతా ఉన్నాయి. పురుషుల్లో.
కాబట్టి వారు కూడా ఫుడ్‌లో కొంచెమైనా వెసులుబాటు కనిపించుకుంటే మరీ మంచిది. లేట్ టైమ్ తినడం గానియండి, ఇలాంటివి చేయకూడదు కన్యారాశి వారు. హుహు. ఇంకా వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలున్నాయి. కొన్ని కొన్ని మనం చేస్తూ ఉంటే ఏందంటే, ఈ కన్యారాశి వారికి కొంతమందికి పితృశాపం ఉంది. పితృదోషం, పితృశాపాలు కన్యారాశి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. వీరందరూ కూడా ఉదయించే అంటే పరిహారాలు చెప్తున్నాను. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆజ్ఞివ్వాలి. అది ఎలా ఇవ్వాలి అంటే 7 మిరియాలు, 7 ఎండు మిరపకాయ గింజలు. ఎండు హుహు. మిరపకాయ ఉంటుంది కదా! అవును. దాంట్లో వచ్చినటువంటి గింజలుంటాయి. అది తుంచేస్తే గింజలొస్తాయి. అవును. అవొక 7 పెప్పర్ సీడ్ అంటే మనకి మిరియాలు, మిరియాలు. నల్ల మిరియాలు ఏవైతే ఉన్నాయో అవొక 7. ఈ 7 తీసుకొని ఇలా చేతిలో పెట్టుకోవాలి. రావి చెంబు గాని, రావి గ్లాస్ కానీ హుహు. తీసుకోవాలి. లేదా వీరికి అందుబాటులో ఏదుంటే అది తీసుకొని దాంట్లో నీళ్లు పట్టుకొని అప్పటికి వీళ్ళు స్నానం చేసి ఉండాలి. ఉదయించే సూర్యుడంటే 7 గంటల లోపు చేయొచ్చు ప్రతిరోజు. హుహు. 7 గంటల 20 నిమిషాల లోపు చేయొచ్చు. మార్చి మాసం కాబట్టి. మార్చి మాసం చివరి వరకు 7 గంటల 20 నిమిషాల లోపు ప్రతిరోజు చేయాలి. హుహు. చేయడం ద్వారా మంచి జరుగుతుంది. మధ్యలో ఏదైనా రోజు చేయలేకపోయినా పర్వాలేదు. ఓకే. అయితే 7 మిరపకాయ గింజలు, 7 మిరియాలు తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని కింద ఒక పాత్ర పెట్టుకోవాలి. పైనుంచి ఇలా నీళ్లు తీసుకొని ఇలా పోసుకోవాలి. హుహు. ఇది రవి భగవానుడికి ఆజ్ఞ ఇచ్చేటువంటి పద్ధతి. హుహు. ఈ రవి భగవానుడికి ఆజ్ఞ ఇచ్చే ముందు కొంతమంది కన్యా రాశి వారైతే గనక వీరు గోధుమలతో చేసినటువంటి పిండి వంటలు, గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థం కూడా ఆ ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టొచ్చు. ఓకే. ఆ నైవేద్యాన్ని కొంతమేర తీసుకొని కుక్కకి గాని, ఆవుకి గాని తినిపించాలి. ఆ తర్వాతది ఎవరైనా తినొచ్చు ఇంట్లో. లేదా ఎవరికైనా పంచొచ్చు. హుహు. అది ప్రసాద రూపంగా ఎవరైనా తీసుకోవచ్చు. హుహు. దానిలో వీళ్ళు బాదము, కిస్మిస్ ఏస్తే ఇంకా మంచిది. హుహు. ఆ రవి భగవానుడికి సంబంధించినటువంటి క్రియ ఇది. ఓకే. మనలో నుండి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అయితే మనకి ఆజ్ఞ పోసిన నీళ్లు పాత్రలు అని చెప్పాం కదా! ఈ పాత్రలో ఉన్నటువంటి నీరు వీళ్ళు తల మీద చల్లుకోవాలి. లేదా ఇంట్లో అందరి మీద చల్లడం ద్వారా ఈ కన్యా రాశి చేసినటువంటి ఎవరైతే ఈ యొక్క నీరు ఆజ్ఞ ఉందో ఇది ఇంట్లో వాళ్ళందరి మీద చల్లుకోవచ్చు. అలానే ఇంటిల్లిపాది చల్లుకోవచ్చు. హుహు. చల్లడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ, ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఇంట్లో వాళ్ళ మీద ఉన్నటువంటి నెగటివిటీ, అలానే ఇంట్లో వాస్తు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి ఈ రెమెడీ కన్యా రాశి వారు ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాలి. ఓకే. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా చేస్తే మంచిది. హుహు. మరొక రెమెడీ ఉంది. ఈ కన్యా రాశి వారు ఆకుకూరలు ఆవుకు తినిపించాలి ప్రతిరోజైనా లేదా అట్‌లీస్ట్ ఒక బుధవారం అయినా సరే తినిపించడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. ఒక 4 కాయిన్స్ వీరే దిష్టి తీసేసుకొని ఎక్కడైనా పారేటి నీటిలో వేయాలి. అంటే ఎలా? ఏ కాయిన్స్? దీనికి మామూలుగా సంఖ్య డబ్బులు ఏమైనా ఉంటుందా? డబ్బులుంటాయి కదా! రూ. ఏ 2 కాయిన్ అయినా ఏ పర్లేదా? కాయిన్ అయినా పర్వాలేదు. ఓకే. అంటే ఆ రూ. 2, రూ. 5 ఇప్పుడు 10, 20 కూడా వస్తున్నాయి. అవునవును. ఇందులో అందుకే. ఏ కాయిన్ అయినా పర్వాలేదు. పర్లేదు. ఓకే. ఆ కాయిన్ తీసుకొని వీరే దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైస్‌గా ఇలా పట్టుకొని. హుహు. దిష్టి తీసుకొని 7 టైమ్స్ హుహు. తీసుకొని ఏ టైమ్ అయినా పర్వాలా. సాయం సంధ్య చేస్తే మరీ మంచిది. బుధవారం చేస్తే మరీ మంచిది. లేదా శనివారం చేయొచ్చు. ఓకే. అవి తీసుకొనెళ్ళి పారేటు నీటిలో వేయాలి. ఎవరికీ హుహు. ఇవ్వకూడదవి. హుహు. పారేటు నీటిలో వేస్తే మరీ మంచి జరుగుతా ఉంది. ఓకే. ఈ రెండిటితో పాటు గ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ అది హుహు. కూడా మనం ఇవ్వడం జరుగుతోంది కన్యా రాశి వారికి. 7949 547 7949 547 అనే ఈ యొక్క నంబర్‌ని ప్రతిరోజు కూడా 122 సార్లు గనక పారాయణ రూపంలో చేసినట్లయితే హుహు. వీరికి అన్ని రకాల రుమ్మతులు తిరిగి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో శుభ దృష్టిగా మలుచుకునేది ఉంది కాబట్టి ఇది ఎలా పారాయణం చేయాలి? హ్మ్. ఈ గ్రహాల నుంచి వచ్చేటటువంటి నంబర్ పారాయణ రూపం చేయాలి. మంచం మీద కూర్చొని చేయకూడదు. హుహు. నేల మీద నేల కూర్చొని చేయకూడదు. నేల నేల మీద గూడా కూర్చోకూడదు. చేయకూడదు. చాప గాని, చాప. ఒక దుప్పటా గాని, లేకపోతే ఒక పీట గాని యేసుకొని అక్కడ కూర్చొని చేసుకోవచ్చు. ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే మాత్రం చేసుకోవచ్చు ఈ నంబర్‌ని. ఏదైనా జాబ్‌లో వెసులుబాటు గాని, మంచి పని మీద బయటకు వెళ్ళేప్పుడు గాని ఈ నంబర్‌ని పట్టించుకోవచ్చు. హుహు. ఎవరి దగ్గరైనా డబ్బులు రావాలన్నా, ఎక్కడైనా జాబులు వెసులుబాటు, వారు మన వైపు రావాలన్నా, అంటే మన వైపు చూడాలన్నా కూడా ఈ నంబర్‌ని పఠనం చేసేసి వారి పేరు తలుచుకుంటే గనక ఖచ్చితంగా వారు మన వైపు అంటే హిప్నోటిజం కాదు. మన వైపు మంచి రకంగా చేసేదానికి సో, పనిచేస్తది. పాజిటివ్‌గా పనిచేస్తుంది. పాజిటివ్ ఉంటుంది. ఆ ఓకే. నంబర్‌ని పఠనం చేసుకోవచ్చు. అంటే హుహు. ఎవరినో అమ్మాయిని పటాయించడానికో, అబ్బాయిని పటాయించడానికి పని చేయదు. పాజిటివిటీ కావడానికి పనిచేస్తది. ఈ ఓకే. నంబర్‌ని చేసుకుంటే మంచి జరుగుతుంది. అది ఎలా చేయాలంటే చేతిలో కమలాకాయలు గాని, బత్తాకాయలు గాని పెట్టుకొని చేసి అవి హ్మ్. తిన్నట్లయితే గనక వారిలో ఉన్నటువంటి నెగటివిటీ అంతా కూడా పోయేదానికి ఉంటుంది. హుహు. అందుకని అలా చేస్తే ఈ నంబర్ కూడా చేసుకొని మనం చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కన్యా రాశి వారు ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా అంటే అదృష్టం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా చేసుకుంటే మరీ మంచిది. అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.